సుగ్రీవుడి పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు 4 నెలల పాటు ఒక పర్వత గుహలో నివసించారు. సీతా వియోగం కారణంగా రాముడు రాత్రిళ్ళు నిద్రించలేకపోయాడు. నిరంతరం వేదనాశ్రువులను జాలువారుస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి తాను సహాయపడినప్పుడు తన సీతాన్వేషణలో సహాయపడవలసిన కర్తవ్యాన్ని సుగ్రీవుడు గుర్తుంచుకుంటాడని రాముడు భావించాడు. కానీ రాజైన తర్వాత సుగ్రీవుడు కర్తవ్య నిధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించాడు. వర్షాకాలం వెళ్లే వరకు రామలక్ష్మణులు ఓపికతో ఎదురుచూశారు. తర్వాత రాముడు ఒక నిశ్చయానికి వచ్చి ఇలా అన్నాడు: ఇప్పుడు శరదృతువు వచ్చింది కనుక నేల పొడిగాను దృఢంగానూ ఉంది, గాలి చల్లగాను ఆహ్లాదకరంగానూ ఉంది. యుద్ధ సన్నాహాలను ఆరంభించడానికి సీతాన్వేషణకు అన్ని విధాలా తగిన సమయం ఇదే. దురదృష్టవశాత్తు సుగ్రీవుడు మన మీద నిర్లక్ష్యం